హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీని గ్రేవీతో ఎలా రావాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకండి. అండ్ ఈ రెసిపీ మనం రోటీలోకి కానీ లేదా బిర్యానీలోకి కానీ లేదా ప్లెయిన్ వైట్ రైస్లోకి కానీ మనం సర్వ్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయి తీసుకొని ఇందులో ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, 2 యాలకులు, అలాగే 2 చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇందులో కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. సో ఇలాగా మనకి ఆనియన్స్ అన్నవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయినంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజులో ఉన్న టమాటోని కూడా ఇందులో యాడ్ చేసుకొని టమాటో యొక్క పచ్చి వాసన పోయినంత వరకు దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం కోసం నేను దీన్ని మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాను. ఇలా కుక్ చేయడం వల్ల టమాటాలో ఉన్న వాటర్ అన్నది బయటకు రిలీజ్ అయ్యి టమాటాలు అన్నది బాగా మగ్గుతాయి. చూడండి, ఈ విధంగా టమాటాలన్నీ మగ్గాలన్నమాట. సో ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతటిని బాగా కలుపుకోవాలి. సో ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేస్తున్నామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది బయటికి రిలీజ్ అయ్యి చికెన్ అన్నది కుక్ అవుతుంది. సో చూడండి, ఈ విధంగా వాటర్ అన్నది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలను యాడ్ చేసుకోవాలి. మీ స్పైస్ తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇక్కడైతే నేను 2.5 స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియా అండ్ జీరా పౌడర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. మీకు కావాలి అంటే కనుక ఇందులో చికెన్ మసాలాని యాడ్ చేయొచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి, కానీ చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఈ విధంగా మనం మసాలాలన్నీ ఆ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి మీ టేస్ట్ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి ముక్కలన్నిటిని కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 to 7 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్ల మనకి ఆయిల్ అన్నది రిలీజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా కుక్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను ఒక చిక్కటి పెరుగుని తీసుకొని ఒక 1/2 కప్ వరకు చిక్కటి పెరుగుని తీసుకోవాలి. దాన్ని బాగా బీట్ చేసేసుకొని ఇప్పుడు ఆ పెరుగుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పెరుగుని యాడ్ చేయడం వల్ల మంచిగా గ్రేవీ టెక్స్చర్ వస్తుందండి. సో ఇలాగా పెరుగు అన్నది బాగా కలిసేలాగా మనం కుక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన పెరుగు వేయడం వల్ల ఆయిల్ అన్నది బయటికి రిలీజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి 80% చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పటి వరకు నేను ఎక్కడా కూడా వాటర్ కూడా యాడ్ చేయలేదండి. ఇప్పుడు ఇక్కడ ఈ పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇదేంటి అంటే ఒక 5 జీడిపప్పు, 5 బాదం పప్పు, అలాగే గసగసాలు వేసి నేను దీన్ని పేస్ట్ చేశాను. ఈ పేస్ట్ చేయడం వల్ల మనకి గ్రేవీ అన్నది వస్తుందన్నమాట. మీ ఎవరికైనా గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇలా ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. సో ఈ పేస్ట్ కూడా మనకి పచ్చి వాసన పోయేలాగా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ అన్నది యాడ్ చేస్తున్నానండి. ఇప్పటివరకు వాటర్ యాడ్ చేయలేదు కదా. సో ఆ గ్రేవీలో మిగిలిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఏవైనా ఉప్పు కారం కానీ తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే కనుక మళ్ళీ మనకి ఆయిల్ అన్నది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్లీ మనం కొత్తిమీరని
యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. నేను చెప్పాను కదండి, ఇది కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.